టీడీపీ కూటమి పాలనపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. దేశ చరిత్రలోనే ఏ పాలకుడు చేయని విధంగా వైఎస్ జగన్ ప్రజల కోసం గొప్ప అడుగు వేశారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలపై చంద్రబాబు పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారు. మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో అయిన వారికి దోచిపెడుతున్నారు. లక్షల కోట్ల ప్రజా సంపదను పచ్చ బినామీలకు పప్పు బెల్లాల్లా ఇచ్చేస్తున్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ పోరాటం చేపట్టింది. కోటి సంతకాల పేరుతో పెద్ద ఉద్యమం నిర్మించింది. వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణతో ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. మేము సైతం అంటూ సంతకాలు చేయడానికి ముందుకొచ్చారు. ఇవాళ ఆ కోటి సంతకాలు కోట్ల గళాలై జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయానికి కదులుతున్నాయి. 18న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ గవర్నర్కు ఈ కోటి సంతకాల ప్రతులను అందజేస్తారు. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ పూర్తయింది. నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు వచ్చిన సంతకాల ప్రతుల వాహనాలతో నేడు ర్యాలీలు నిర్వహించనున్నాయి వైఎస్ఆర్సీపీ శ్రేణులు. అన్ని జిల్లాల్లో భారీ ర్యాలీలు చేపట్టిన తర్వాత ఆ ప్రతులను తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. ఇప్పటికే అనుమతి కోరుతూ డీజీపీకి లేఖ రాసిన వైఎస్ఆర్సీపీ ర్యాలీలు సజావుగా సాగేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కోటి సంతకాల ప్రతులు అందజేయనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని గవర్నర్ను కోరనున్నారు వైఎస్ జగన్. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్ తాడేపల్లి నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, చెప్పండి, ప్రభుత్వం పట్ల ప్రజలకున్న కోపం, ప్రైవేటీకరణ పట్ల ఉన్న ఆగ్రహం ఈ కోటి సంతకాల రూపంలో కనిపిస్తోంది. ఇవాళ నియోజకవర్గాల నుంచి ర్యాలీగా బయలుదేరి ఈ కోటి సంతకాల ప్రతులు తాడేపల్లి చేరుకున్నట్టు తెలుస్తోంది. మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా బిందు, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున గలం వెప్పబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అట్లాగే ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తానంటూ చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు 1,00,000 కోట్ల పైగా విలువైనటువంటి సంపదను తన బినామీలకు దోచిపెట్టడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలైతే ఇక మీదట అనారోగ్యానికి గురైతే ఆస్తులు అమ్ముకోవడం లేదంటే ప్రాణాలు కోల్పోవడం తప్ప మెరుగైన వైద్యాన్ని పొందేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోతుంది ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. కోటి సంతకాల సేకరణకు ఇచ్చినటువంటి ఆ పిలుపు మేరకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో సంతకాలు పూర్తయ్యాయి. ఈ నెల 10వ తారీఖున అక్కడి నుంచి అవన్నీ కూడా పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రాలు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జిల్లా కేంద్రాల నుంచి అవన్నీ బయలుదేరి ఈరోజు సాయంత్రానికి తాడేపల్లి చేరుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ర్యాలీలు నిర్వహించబోతున్నారు. దీంట్లో అన్ని వర్గాల ప్రజలు కూడా భాగస్వామ్యం కాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ ర్యాలీని అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఎప్పట్లాగే ప్రభుత్వం మళ్ళీ ఈ ర్యాలీలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, కొంతమంది నాయకులకు నోటీసులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనం తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బిందు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ పోరు కొనసాగుతోంది. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ పూర్తయింది. ఈరోజు అనకాపల్లి నుంచి సంతకాల ప్రతులతో భారీ ర్యాలీ తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి చేరుకుంది. 18న సంతకాలను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ గవర్నర్కు అందజేయనున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు. అనకాపల్లి నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ అనిల్, చెప్పండి, ర్యాలీని ఎవరు ప్రారంభించబోతున్నారు? పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. కోటి సంతకాలకి మద్దతుగా ప్రజల స్పందన ఏ రకంగా కనిపించింది జిల్లాలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుబాట పట్టింది. అందులో భాగంగానే కోటి సంతకాలను సేకరించింది.
కోటికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు, అలాగే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని కోరుకుంటున్నటువంటి వారందరి సంతకాలు సేకరించి ఆ సంతకాల ప్రతులను నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి తరలించడం జరిగింది. అయితే ఇప్పుడు నియోజకవర్గాల నుంచి జిల్లాకు వచ్చినటువంటి సంతకాల ప్రతులు మరి కాసేపట్లోనే జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమయ్యి తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళబోతున్నాయి. అనకాపల్లిలో మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఈ ర్యాలీని ప్రారంభించబోతున్నారు. పూర్తిగా అనకాపల్లిలో ఉన్నటువంటి 4 రోడ్ల జంక్షన్ మీదుగా హైవే వరకు ఈ ర్యాలీ కొనసాగబోతుంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ఇటు మేధావులు, ప్రజా సంఘాల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనే విధంగా కోటి గళాలు విప్పేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక కోటికి పైగా సేకరించినటువంటి ఈ సంతకాల ప్రతులను మరి కాసేపట్లోనే ప్రారంభించి జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ట్రక్కులన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడంతో పాటు పేద బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు వైద్య విద్యను పొందాలనే గొప్ప ఆలోచనతో వైఎస్ జగన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి కొన్ని నిర్మాణం చేపట్టి ప్రారంభిస్తే మరికొన్ని నిర్మాణ దశలో ఉంటే వాటిని చంద్రబాబు పప్పు బెల్లాల్లా కార్పొరేట్ సంస్థలకు, తన బెనామీలకు కట్టబెట్టాలని చూసే ఆలోచనకు స్వస్తి పలకాలని కోటి సంతకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించింది. గవర్నర్కు నివేదించబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పటికీ తగ్గకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. బిందు. రైట్ అనిల్, థ్యాంక్ యూ. కోటి సంతకాల ప్రతుల వాహనాలతో భారీ ర్యాలీలకు శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్సీపీ. చిత్తూరు, తిరుపతి జిల్లా కేంద్రాల్లో ప్రారంభించే ర్యాలీలను వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. చిత్తూరు నియోజకవర్గం నుంచి విజయానందరెడ్డి, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, నగరి నుంచి మాజీ మంత్రి ఆర్కే రోజా, జీడీ నెల్లూరు నుంచి కృపాలక్ష్మి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా కేంద్రాలకు తరలివచ్చి ర్యాలీల్లో పాల్గొననున్నారు. చంద్రగిరి నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ మూర్తి. పూర్తి వివరాలు అందిస్తారు. మూర్తి. బిందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి దుష్ట ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభించింది. ఇప్పటికే జిల్లా హెడ్ క్వార్టర్కు చేరుకున్నటువంటి యొక్క కోటి సంతకాల ప్రతులు ఈరోజు జిల్లా నుంచి భారీ ఎత్తున ర్యాలీగా చేరుకుని ఈరోజు హెడ్ క్వార్టర్కు తాడేపల్లికి చేరుకోబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు ఊహించని విధంగా ఈ యొక్క కోటి సంతకాల సేకరణ ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ఏ విధంగా చూడాలంటారు? మా జగనన్న తీసుకోవచ్చిన 17 మెడికల్ కాలేజీలు ఈరోజు దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. దీనికి తీవ్రంగా మేమందరం నిరసిస్తూ ఈ కోటి సంతకాల ఉద్యమంలో నేను సైతం అనే విధంగా చంద్రగిరిలో సుమారు 116,000 మంది సంతకం పెట్టి ఈరోజు ఒక చెంపపెట్టులాగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి, అదే చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది. నిజంగానే ఇంత ఘోరంగా పరిపాలిస్తారా అని చెప్పి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఇంత ఘోరంగా పరిపాలించే ఏ ప్రభుత్వం నా దేశంలో ఉండదంగడా ప్రజల ఆరోగ్యాన్ని ఆడుకునే విధంగా చేసే ప్రభుత్వానికి తప్పకుండా ప్రజలు దగ్గరలో గుణపాఠం చెప్పి మళ్ళీ జగనన్న ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు చంద్రగిరిలో, అదేవిధంగా స్టేట్లో ప్రతి చోట ఈరోజు ఒక నినాదం వినిపిస్తున్నామని కూడా నేను ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాను. అంటే ఓవరాల్గా చూస్తుంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సొంత ఊరు నుంచే ఇంత పెద్ద వ్యతిరేకత ఉందంటే ఏ విధంగా చూడాలంటే రాష్ట్రంలో ప్రజానికి? చంద్రగిరి నారావారిపల్లిలో కూడా నేను చెప్తున్నా, ఈరోజు ఒక 500 మంది సంతకం పెట్టి వ్యతిరేకించడం జరిగింది. అంటే వాళ్ళ సొంత ఊరిలో కావచ్చు, మేము పుట్టామని చెప్పుకున్న ఊరిలో కూడా ఈరోజు ప్రజలు చీకొడుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని వాళ్ళ వైఖరిని మార్చుకోవాల్సిందిగా ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రస్తుతం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఈరోజు కోటి సంతకాల రూపంలో ప్రజలంతా కూడా తెలియజేశారని చెప్తూ ఉన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఊరు నారావారిపల్లిలో కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయడం, ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారంటే ఈ యొక్క ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వంపై ఏ విధంగా ఉందో తెలియజేస్తుందంటున్నారు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.